ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారు. మరి దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారు. మరి ఈ ప్రతి దినము కూడా మరి మీరు ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడండి. ఎవరిని కలవకముందు మరి దేవుణ్ణి కలిసేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ప్రతిదినం కూడా ప్రార్థించండి, స్తుతించండి. మరి వాక్యమును ధ్యానించినప్పుడు ప్రతిదినం కూడా దేవుడు మనకి గైడ్ చేస్తాడు. ఏ రోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ నేను మరి ఈ మార్గంలో వెళ్ళాలా లేదా ప్రభువా నీకు ఆలోచన వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా దేవుడి వాక్యం వెంటనే నీకు మంచి ఆలోచన ఇస్తుంది, నేను సరి చేస్తుంది, నేను గైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు మీరు చేసిన ప్రతి ప్రార్థనకు కూడా మీరు ఖచ్చితంగా జవాబులు పొందుకుంటారన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. కాబట్టి ఉదయకాల ప్రార్థన మరి ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మరి ఉదయమే ప్రార్థించడము మరి అలవాటు చేసుకోండి, ప్రార్థించండి. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నామండి. మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనము చూద్దాము. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అనింది. ఇక్కడ మరి అతడు అంటే ఇంటి వారందరితో కూడా ఆనందించెను అనుంది కదండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై కదా. మరి ఇక్కడ మరి ఎవరు అంటే ఫిలిప్పి చెరసాల నాయకుడు కదా. మరి ఈ యొక్క ఫిలిప్పి చెరసాల నాయకుడు యొక్క అనుభవం కదండి. అతడు తన ఇంటి వారందరితో కూడా మరి ఆనందించాడంట. ఆనందించడం అంటే ఇది మరి లోకానుసారంగా ఆనందించినట్టు లేదు కదండి. ప్రభువునందు ఆనందించాడంట కదా. మరి ఆనందించడం అంటే మరి ఇంటి వారందరితో కలిసి ఆనందించాడంట కదా. మరి ఈ రోజుల్లో ఇంటి వారందరూ కలిసి ఉండడమే గొప్ప విషయము. అలాంటిది మరి ఇంటి వారందరితో కూడా కలిసి ఆనందించడం అంటే మరి అది ఎంత గొప్ప విషయం కదండి. మరి తన ఇంటి వారందరితో కూడా కలిసి ఆనందించాడంట. మరి ఇటువంటి ఆనందము మనకు ఎప్పుడు వస్తుంది? ఇంటి వారందరూ కూడా కలిసి మరి ఎప్పుడు ఆనందిస్తారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మరి 31 నుంచి 34 వచనాల్లో మరి మనం చూస్తాం కదండి. మరి మొట్టమొదటిగా మరి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినప్పుడు ఇటువంటి ఆనందం కలుగుతుంది కదండి. మరి ఎప్పుడైతే మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారో మరి మనకు అటువంటి ఆనందం కలుగుతుంది. ఇంకో చెరసాల నాయకుని గురించి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి అదంతా మనకు తెలుసు కదండి. మరి పౌలు శీలను ఆ యొక్క మరి చెరసాలలో వేసినప్పుడు భూకంపం వచ్చింది. వారు స్తుతించినప్పుడు ఆ యొక్క చెరసాల తలుపులు తెరవబడినప్పుడు చెరసాల నాయకులు అందరూ ఇంకా పారిపోయారేమో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలన్నప్పుడు పౌలు గారు మరి గట్టిగా ఎవ్వరు వెళ్ళలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్పేసి మరి చెప్తాడు కదా. మరి అప్పుడు మరి ఈ యొక్క ఫిలిప్పి చెరసాల నాయకుడు ఏమంటాడంటే, అయ్యలారా మరి అయ్యలారా నేను రక్షించబడాలి అని అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు మరి ప్రశ్నిస్తాడు కదా. అయ్యలారా మరి నేను రక్షించబడాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పేసి పౌలు గారు మరి సమాధానం ఇస్తాడు కదా. అప్పుడు మరి అతడు మరి తన ఇంటి వారందరితో కూడా కలిసి ఆ రాత్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు కదండి. వినడం మాత్రమే కాదు, కానీ మరి తన ఇంటి వారందరూ కూడా మరి రక్షించబడి బాప్తిజం తీసుకున్నట్టుగా మరి మనం చూస్తాం కదా. ఎప్పుడైతే ఇంటి వారందరూ కూడా మరి మన ఇంటి వారందరూ రక్షించబడతారో మరి అది ఎంతో గొప్ప విషయం కదండి. వారందరూ కూడా వారి ఇంటి వారందరూ కూడా అప్పుడే మరి దేవుని యందు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకుని మరి రక్షించబడినట్టుగా మరి మనము చూస్తాం కదండి. మరి కాబట్టి ఎప్పుడైతే మరి రక్షణ పొందుకుంటామో ఇంటి వారందరూ కూడా రక్షణ కలిగి ఉంటారో అప్పుడు ఇటువంటి ఆనందము కలుగుతుంది కదండి. మరి ఎంత గొప్ప విషయం కదా. రెండవదిగా మరి ఇంటి వారందరూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఇటువంటి ఆనందం కలుగుతుంది కదా. మరి ఈ యొక్క అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదండి. మరి కొర్నేలి అనేటువంటి
మరి వ్యక్తి గురించి, శతాధిపతి గురించి మనం చూస్తాం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అంటే సామెతలు 8:13 ఉంటది కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనాన్ని అసహించుకోవడం కదా. మరి ఎవరైతే మరి చెడుతనమును అసహించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వారి ఇంటి వారందరూ కూడా మరి ఆనందిస్తారు కదండి. మరి ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప విషయం కదండి ఈ లోకంలో. మరి అంత ఆనందము మనము దేన్ని బట్టి కూడా కలిగి ఉండలేము కదా. ఇంకా మనం చూస్తాం కదా మరి ఆ కొర్నేలి ఇంటి వారందరూ కూడా మరి ఆ విధంగా జీవించినట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి సత్కార్యములు చేసినట్టుగా మరి మనము చూస్తాం కదా. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి పిల్లలు మరి భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట కదా. మరి భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మరి కలిసి ఉండడం అనేది ఎంత గొప్ప విషయం కదండి. సో ఎప్పుడైతే మరి భోజనపు బల్ల దగ్గర పిల్లలందరూ కలిసి భోజనం చేసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు మరి ఇటువంటి ఆనందము కలుగుతుంది కదండి. మొట్టమొదటగా మరి ఇంటి వారందరూ రక్షణ పొందినప్పుడు, రెండవదిగా మరి మన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ఆనందము కలిగి కలుగుతుంది. మూడవదిగా మరి మనం చూసినట్లయితే యెహోషువ 24:17 మరి మనం చూస్తాం కదా. ఇక్కడ మరి యెహోషువ అంటాడు కదండి, మరి మీరైతే ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవిస్తాం అనేటువంటి తీర్మానం తీసుకున్నాడు కదండి. అంటే చూడండి ఆ దేవుణ్ణి మరి సేవిస్తారు. ఏ కుటుంబం అయితే మరి కలిసి దేవుణ్ణి సేవిస్తారో అటు ఆ ఇంటిలో కూడా మరి ఆ ఇంటి వారందరూ కూడా ఆనందిస్తారు కదండి. మరి దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి అంటే వ్యర్థమైన దేవతలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఆరాధించడం కదండి. దేవుణ్ణి సేవించడం అని అంటే మరి ఇంకా మనం బైబిల్లో చూస్తాం కదా. మరి యెహోషువ తన ఇంటి వారందరితో కూడా మరి కలిసి మరి దేవుణ్ణి ఆరాధించాలని తీర్మానం తీసుకున్నాడు కదండి. ఈ రోజు చాలా కుటుంబాల్లో చూస్తాం కలిసి దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయి కదండి. ఎవరైతే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని సేవిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబంలో వారి జీవితాల్లో క్షేమం అనేది ఉంటది. మరి మొదటి సమూయేలు 12:14 మనం చూస్తాం కదా. ఎవరైతే యెహోవాని సేవిస్తారో వారికి క్షేమము కలుగుతుంది. అదే విధంగా మరి కీర్తనలు 16:4 చూస్తాం కదా. యెహోవాని విడిచి వేరుకొని అనుసరించు వానికి మరి శ్రమలు విస్తరిస్తాయని. ఎవరైతే మరి కొంతమంది దేవుణ్ణి మరి నమ్ముకుంటారు, బాగానే అనుసరిస్తారు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, శ్రమలు వస్తాయో, నిందలు వస్తాయో మరి దేవుని విడిచిపెడతారు కదండి. అదే కాదు కదా మరి దేవుని యందు మరి మనం భయభక్తులు కలిగి ఉంది చెడుతనంలో విసర్జించినప్పుడు దేవుని యందు మరి మనము దేవుని సేవించినప్పుడు మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని మరి మనము గట్టిగా పట్టుకొని ఉండాలి కదండి. మరి ఎవరైతే మరి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తారో వారికి శ్రమలు విస్తరిస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబంలో క్షేమం ఉంటుంది కదా. కాబట్టి మరి యొక్క ఉదయకాల సమయంలో మరి శతాధిపతి మరి చెరసాల నాయకుడు ఏ విధంగా ఇంటి వారందరితో కలిసి ఆనందించాడు ప్రభువులో కదండి. మరి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడాన్ని బట్టి మరి అటువంటి ఆనందం ఆ కుటుంబంలో కలిగింది. మరి రెండవదిగా కొర్నేలి కుటుంబం కూడా దేవుని సేవించడాన్ని బట్టి వారు ఆనందించారు. మూడవదిగా దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఇటువంటి ఆనందం ఇంటి వారందరితో కలిసి ఆనందించేటువంటి మరి గొప్ప భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన ఇంటి వారందరూ కూడా మరి రక్షించబడాలి. మన ఇంటి వారందరూ కూడా దేవుని సేవించే ఇంటిగా ఉండాలి, అటువంటి కుటుంబంగా ఉండాలి అని చెప్పేసి మరి దేవుని ప్రార్థించడం. ప్రభువా, నా ఇంటి వారందరూ కూడా మరి రక్షణ పొందాలి, నా ఇంటిలో కూడా యొక్క రక్షణ ఆనందము దయచేయండి, నా ఇంటి వారందరూ కూడా మరి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సేవించేటువంటి కుటుంబంగా ఉండాలి అని చెప్పేసి దేవుని అడుగుదామండి. మరి అతి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించదామండి. అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప దేవ,
ఇదే కాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నామండి ప్రభా. అరే నిజమే తండ్రి, మా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవించడానికి ప్రభా మాకు సహాయం దయచేయండి. ఫలితంగా మా ఇంటి వారందరూ కూడా ప్రభువునందు ఆనందించడానికి తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన. ప్రభు ఎంత గొప్ప భాగ్యము తండ్రి, ఇంటి వారందరితో కూడా కలిసి మరి ఆనందించడము నాయన. మరి దేవుని సేవించడము, భయభక్తులు కలిగి దేవుని సేవించడము ప్రభా. మరి నాయన మరి ఇటు యొక్క ప్రభా కృపను అందరికీ దయచేయండి. వాక్యమును ప్రియులకు దయచేయండి. ఇంకా అనేక కుటుంబాలు ప్రభా రక్షణ లేదు ప్రభా. మరి అనేక కుటుంబాలు ఒక్కరిగా ఇద్దరిగా వస్తున్నారు ప్రభా. అనేక కుటుంబాల్లో చెడుతనమును విసర్జించలేనటువంటి వారిగా ఉన్నారు ప్రభా. మరి నాయన నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి కృప దయచేయండి. ఇంటి వారందరితో కలిసి మరి ప్రభా మీ యందు ఆనందించేటువంటి కుటుంబాలుగా, రక్షణ కలిగిన కుటుంబాలుగా, దేవుని సేవించే కుటుంబాలుగా, భోజనపు బల్ల చుట్టూ మరి నాయన ఒలివ మొక్కల వరే వారి బిడ్డలు ఉండాలి తండ్రి. మరి నాయన అట్టి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంచిన ప్రాక్యం విన్న ప్రియులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. మీరు ఇచ్చిన వాక్యాన్ని నూరంతరుగా దీవించి ఫలింపజేయండి ప్రభా. మరి నాయన అదేవిధంగా ప్రభా మా ప్రియులు తండ్రి ఎవరు నాయన తండ్రి ఏ ఇరుకులో, ఇబ్బందులు, కష్టాలు, నష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ప్రభా కృప దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బిడ్డలను ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రభా వ్యాధి బాధలతో ఉన్న వారిని తండ్రి, బండలాంటి కొండలాంటి సమస్యలతో పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని, అప్పుల బాధలతో ఉన్న వారిని, కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ప్రభా తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, భర్త లేని వారిని, భార్య లేని వారిని ప్రభా మరి ఎంతమంది బిడ్డలు ఒంటరిగా కుటుంబాన్ని నాయన ముందుకు నడిపిస్తున్నారు, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. పెద్దవారి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యముల వారికి తోడుగా ఉండండి నాయన. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులు ప్రభా ఈ దినాల్లో అనేక మంది త్రొట్టిల్లుతున్నారు ప్రభా. మరి నాయన భయంకరమైన పరిస్థితులు మా ముందున్నాయి ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ యవన బిడ్డ కూడా ప్రభా తండ్రి యవన ఇచ్చలకు లోను కాకుండా, సాతాను యొక్క బంధకాల చెరలో చిక్కుకొని పోకుండా సహాయం దయచేయండి తండ్రి. ప్రతి యవన బిడ్డ కూడా యవన కాలంలో ప్రభా వారి యవన ప్రాయాన్ని భద్రపరచండి. బలవంతు చేతుల్లోని బాణముల వల్ల వారు ఉండుటకు సహాయం దయచేయండి, రక్షణను దయచేయండి ప్రభా. ఏ ఒక్కరు కూడా నాయన ప్రభా డ్రగ్స్ కు బానిసయ్యే వారిగా, వ్యభిచారానికి, జారత్వానికి, గేమ్స్ కి ప్రభా తిరుగుళ్లకు బానిసలు అవ్వకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మాట విని శ్రద్ధగా చదువుకొని ప్రయోజకులు ఉన్నట్లుగా సహాయం దయచేయండి తండ్రి. సహాయము దయచేయండి ప్రభు. చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము నాయన. అప్పుల బాధలతో ఉన్న వారిని తండ్రి మరి నాయన మీరు దర్శించండి. వారి అప్పుల బాధల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వారి కుటుంబంలో, వారి ఇంటిలో ఉన్న దానిని మీరు ఆశీర్వదించండి ప్రభా. సరిపోగా మిగిలినట్లుగా దీవించమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. మరి తండ్రి మరి గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాహనాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి అవసరాలను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. బిజినెస్ చేస్తున్న వారికి తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభా చక్కని ఉద్యోగములను దయచేయండి ప్రభా. తండ్రి సహాయము దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. సహాయము దయచేయండి. అదేవిధంగా ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అధికారులను దీవించండి. మంచి ఆలోచన వారికి దయచేయండి. చక్కని నిర్ణయములు తీసుకొని ప్రభా మరి నాయన దేశాన్ని ముందుకు ప్రభా న్యాయంగా దేశాన్ని నడిపించేటువంటి కృపలను దయచేయండి. మా దేశంలో ఏ విధమైన యుద్ధ వాతావరణంలో లేకుండా సహాయం దయచే ప్రతి అల్లరిని దూరపరచండి తండ్రి. మా దేశం అన్ని విషయాల్లో ప్రభా మరి నాయన ప్రభా మరి ముందుండులాగున సహాయం దయచేయండి. మా దేశ ప్రజలను దీవించండి నాయన. మా దేశంలో వాక్యం విరివిగా ప్రకటించబడాలి. ప్రతి బిడ్డ కూడా నాయన ఆశీర్వదించబడాలి నాయన. పరలోక రాజ్య వారసులుగా మారాలయ్యా. ఏ ఒక్కరు నాయన నశించుకోకూడదు ప్రభా. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి మా దేశంలో ప్రభా తండ్రి. మరి నాయన సాంఘిక సేవా సంస్థలను జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిచర్యను, ప్రతి సేవకుని, ప్రతి సేవకురాలిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి నాయన.
ఇరుకులో ఇబ్బందులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము నాయన. క్షేమమును, భద్రతను, కాపుదలను దయచేయండి. ఏ ఒక్కరు కూడా ప్రవ్వా అయా ఆకస్మిక దుర్మరణాలు కాకుండా ప్రవ్వా మరి నాయన వారు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఏ ఒక్కరు కూడా తండ్రి వారి ముందుగానే తండ్రి వారి జీవితాలను ముగించుకొనకుండా ప్రతి ఒక్కరికి నీ కాపుదలను, మీ ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయండి. వివిధ ప్రవ్వా వ్యాధి బాధలతో నాయన బాధపడుచున్న బిడ్డలను ప్రభా ముట్టి స్వస్థపరచండి. వివిధ బలహీనతలతో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండండి. ఒంటరితనాన్ని దూరపరచండి. తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో తండ్రి మరి నా ప్రభా మరి నాయన మా ప్రతి ప్రార్థన కూడా మీరు విని ప్రతిఫలము దయచేసినారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని విన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యు. ఆమేన్.